ఏంటి నాన్న? తీగలాగితే దొంగ కదలడం అంటే ఏంటి నాన్న? నీకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలబ్బా? ఒక చిన్న కథలాగా చెప్పు నాన్న. బ్రో మనవాడితో కూడా కొంచెం స్టఫ్ కొట్టించండి బ్రో. మా ఇద్దరికే సరిపోదురా. పండుగ బ్రో ఫోన్ ఇస్తావా? గుంటూరు జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి అది పెట్టు ఇందాకడిది. గుంటూరు జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, ఆరండల్పేట్, పట్టాభిపురం, నగరపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో యువత, విద్యార్థులు గంజాయి తాగుతూ అరాచకాలు చేస్తున్నారు. విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకుని గంజాయి వ్యాపారులు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. స్టఫ్ బ్రో. బాబాయిలు ఎలా అనకబడుతున్నారో చూసావుగా. బాబాయిలకి ప్యాక్లు అరేంజ్ చేద్దాంలే గానీ కొంచెం సెట్ చేయి బ్రో. ట్రై చేస్తా. అరే 4000 అంటారా ప్యాక్? ఎంత ఉన్నాయి బ్రో? 500 ఉన్నాయి బ్రో. 500 ఏంట్రా? మనోని అడుగు. ఇన్స్టాలో పరిచయం అయిన అమ్మాయి ఉంది గారా, చెల్లి చెల్లి అని దాని దగ్గర డబ్బులు నూకుతావు, దాన్ని అడుగు. ఇన్నిసార్లు అడిగితే బాగోదురా. ఒక్కసారి అడుగు మామ, మనం కూడా కొడదాం. బ్రో ప్లీజ్ బ్రో. సరే అడుగుతా ఆగు, ఏమనిద్దో ఏమో. హలో అన్నా. హలో చెల్లమ్మ. చెప్పన్నా. ఒక 4000 కావాలి చెల్లమ్మ. లాస్ట్ వీకే 2000 ఇచ్చాను, నా దగ్గర అమౌంట్ లేవన్నా. కొంచెం అర్జెంటుగా చూడు మోహిత, బైక్ సైలెన్సర్ పాడైపోయింది. నిజంగా నా దగ్గర లేవన్నా. సరే ఒక లోన్ యాప్ ఉంది, దాంట్లో విత్డ్రా చేసి ఇస్తావా? మళ్ళీ రీపేమెంట్కి 1 వీక్ టైం ఉంటుంది. నేను ఈలోపు ఆ 2000 4000 మొత్తం కలిపిచ్చేస్తా. ప్లీజ్ చెల్లమ్మ. ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అన్నా. ప్రాబ్లం ఉండదు చెల్లమ్మ, నేను గ్యారంటీ ఇస్తాను. ప్లే స్టోర్లో జస్ట్ AA అంటే ఏ లోన్ యాప్ అని టైప్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకొని లోన్ రిక్వెస్ట్ పెట్టు, ఆటోమేటిక్గా లోన్ అప్రూవ్ అవుతుంది. సరే అన్నా, ఒక 2 minutesలో పంపిస్తాను. సరే చెల్లమ్మ. హలో అన్నా, పంపించాను చూడండి. థ్యాంక్ యూ చెల్లమ్మ. రే మామా, సెట్రా. సెట్టా? సెట్. అరే ఆ తాళమి. రే తొందరగా లేట్ చేయకు. సరే. అమ్మా మోహిత, అమ్మా మోహిత. ఏంటి తలుపు తీయట్లేదు? అమ్మా మోహిత, అమ్మా మోహిత. అమ్మా మోహిత, మోహిత, అమ్మా మోహిత, అమ్మా మోహిత తల్లి, తల్లి లేరా? అమ్మా మోహిత. ఈ జ్వరం ఎప్పుడు తగ్గిద్దో ఏందో. నువ్వు కళ్ళు మూసుకుంటే తగ్గిద్ది. ఏయ్
తల్లి మోహి లేరా, ఏ దిష్టి తగిలిందిరా నీకు? తాడేంటి నాన్న? నా చిన్నారి తల్లికి దిష్టి తగలకూడదనమ్మా. ఇవాళ నీ బర్త్డే కదా, వెళ్ళి జేజికి దండం పెట్టుకో. సరే నాన్న. మోహి ఫోన్ ఏది? ఏం కాదమ్మా నీకు? హాస్పిటల్కి వెళ్దాం, అంబులెన్స్ కాల్ చేస్తా. తల్లి అలా కాదమ్మా, ఇలా పెట్టాలి. అమ్మ ఎప్పుడు వస్తున్నానా? అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా, వచ్చేస్తుంది. అమ్మ రాపోతే నేనే వెళ్తా. తప్పు నాన్న, అలా అనకూడదు. అంటా. అమ్మా స్మైల్, పోజ్ పెట్టు. స్మైల్, ఇహి. రెడీ. హలో గురు, మీ ఫ్రెండ్ మోహిత ఉంది కదా, తను సూసైడ్ చేసుకుందంట. మోహిత సూసైడ్ చేసుకోవడం ఏంట్రా? ఎప్పుడు? 4 days అవుతుందంట గురు. నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? నేను టాస్క్ల హడావిల్లో ఉన్నాను. మీ బామర్ద్ గారి స్టేటస్ పెట్టాడు రిప్ అని. అవునా? నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ప్రియా చేస్తుందేంటి? అరే నీ మళ్ళీ చేస్తా, ఆగు. హలో ప్రియా. హలో అబు. ప్రియా చెప్పు. ప్రశాంత్ అసలు కాల్ లిఫ్ట్ చేయడేంటి? ఎప్పుడు చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అవునా? తెలీదు ప్రియా నాకు. మర్చిపోయా, మోహిత పాపం సూసైడ్ చేసుకుందంట, తెలుసా? నీకు కూడా తెలుసా? నువ్వేమైనా మనీ తీసుకున్నావా తన దగ్గర? అవునవును, 4,000 తీసుకున్నా. అసలు ఇంతకీ ఎందుకు చనిపోయింది తను? కేసేమన్నా అయిందా? లేదులే, నేను తర్వాత చెప్తా, కానీ ముందు ప్రశాంత్కి కాల్ చేసి నాకు కాల్ చేయమని చెప్పు. సరే ప్రియా. అరే లిఫ్ట్ చేయరా. చెప్పురా. అరే ఫోన్ లిఫ్ట్ చేయవేంది? ఎన్నిసార్లు చేయాలరా? ఎర్లీ మార్నింగ్ గోవా నుంచి వచ్చా బాసు, అస్సలు నిద్రలేదు. అరే మోహిత సూసైడ్ చేసుకుందంట. మోహితానా? 4 days అవుతుందంటరా. ఏమైంది? ఎందుకు చేసుకుంది అసలు? ఏమో మచ్చా, నాకు వివేక్ గారు చెప్పాడు. ఈ వరదలు ప్రియా కూడా ఫోన్ చేసి. అవునా? అవును మచ్చా. ఆ ప్రియా నాకు కూడా చేసిందిలే. ఏమైంది అసలు? తను చనిపోకముందు లోన్ యాప్లో డబ్బులు తీసేవమన్నారా, ఇచ్చింది. తర్వాత నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా. ఆ అమ్మాయి దగ్గర అడుక్కునే కకృతి ఎందుకురా నీకు? నీ దగ్గర అంటే డబ్బులుంటాయి, నీవు లేకుండా గోవా మింగేస్తావు. అందరి దగ్గర ఉండవుగా. సరే, కేసు ఏమన్నా ఫైల్ చేశారా? ఏమో మచ్చా, నాకు అదే టెన్షన్గా ఉంది. ప్రియా ఏమనింది? ఫైల్ చేయలేదనే చెప్పింది. నువ్వు అర్జెంటుగా రారా, మోహిత వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిస్థితి ఏంటో చూద్దాం. సరే, నువ్వు రెడీ అవ్వు, నేను వస్తున్నా. సరే మావా. నమస్తే అంకుల్. నమస్తే బాబు, కూర్చోండి. మోహిత నా సొంత చెల్లిలాగా. తనకిలా జరగడం చాలా బాధగా ఉంది అంకుల్. అసలు ఏం జరిగింది? ఎలా, ఎందుకు అని అందరికీ చెప్పి నా కూతురు చనిపోయిందన్న విషయం పదే పదే గుర్తు చేసుకుని బాధపడటం తప్ప తనైతే తిరిగి రాదు కదా బాబు. అలా అని కాదు అంకుల్, మీకు మేమేమైనా సహాయం చేద్దామని. చనిపోయాకైనా ప్రశాంతంగా ఉండనిద్దాం బాబు, అది చాలు. సరే మీరు కూర్చోండి, నేను టీ తీసుకొని వస్తాను. రే
ఫోటో తీసుకో. ఈ నంబర్ నోట్ చేసుకోరా. పాపం రా తను, మన సర్కిల్ రావడం ఇదే ఫస్ట్ టైం. ఏదో ఒకటి చేయాలి మావ మనమే. ఏం చేద్దాం, నువ్వు చేయరా ఏదో ఒకటి. పోనీ నా పైన కేసు పెట్టరా. అలా అని కాదు మావా. మరేంట్రా, ఏందో పొడి చేస్తాడంట. హలో, మా బావగారు ఉన్నారా అండి? బుజ్జి చెప్పు. ఎప్పుడు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? మరదలు నేను ఒకదాన్ని ఉన్నానని మర్చిపోయావా? లేదు లేవే. ఏం లేదు? ఏమీ లేదు. నేను లేనా? నువ్వు ఉన్నావులే. మరేం లేదని ఎందుకన్నావు? గొడవ పడ్డానికి కాల్ చేసావా? మరి నీతో కాక ఇంకెవరితో గొడవ పడతా బావా? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి అసలు నీకు? చెప్పా కదే నీకు పని మీద ఊరెళ్తున్నానని. అరే, నా ఇన్స్టా ఫ్రెండ్ మోహిత అనే అమ్మాయి ఉంది కదా, తను సూసైడ్ చేసుకుందంట. తెలుసు. అబుక్ కూడా కాల్ చేసి చెప్పాను. తెలుసు. నేను అబ్బుగాడు ఇప్పుడే వాళ్ళ డాడీతో మాట్లాడొచ్చాం. అవునా? తను చనిపోయే ముందు నాకు కూడా కాల్ చేసిందిరా. ఏమని? ఒక 40K అమౌంట్ కావాలి, ఏదో లోన్ యాప్లో కట్టాలని అడిగింది. 40,000? బాగా టార్చర్ చేస్తున్నారంట. ఇవాళ పొద్దున్న కూడా 20,000 పంపించాను. ప్లీజ్, ఇక నా దగ్గర డబ్బులు లేవు. ఇక దండం పెడతాను. రోజు రోజుకి టార్చర్ భరించడం కన్నా చచ్చిపోవడం బెటర్. 40,000 కడితేనే రిలీఫ్ దొరుకుతుంది. అబ్బా, ఈ టార్చర్ భరించడం కన్నా చచ్చిపోవడం బెటర్. పాపం రా, తను ఎంతలా టార్చర్ అనుభవించిందో. తనకేదోలా న్యాయం జరగాలి ప్రశాంత్. పాపం వాళ్ళ ఫాదర్ పోలీస్ కేసు పెట్టడానికి కూడా ముందుకు రాలేదు. ఆయన్ని ఎంత బెదిరించారో మరి. బావా, నువ్వు కాలేజ్ టైంలో నెంబర్ ట్రాకింగ్ చేసి మీ పీటీ సార్ని వాళ్ళ సెటప్తో పట్టించావు, గుర్తుందా? ఒసేయ్, అది ఎప్పుడోనే. నేను అబ్బుగాడు నంబర్ నోట్ చేసుకుందాం, ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాం. నువ్వు అన్నావంటే చేసేసినట్టే.
నువ్వు రే ఆ ప్రశాంత్ గారిని వేసేసావా? హలో, మాట్లాడవేంట్రా? వాళ్ళ లొకేషన్ కనిపించట్లేదు. హలో, కానీ డాక్టర్ గారు నాకు ఒక డౌట్ వచ్చింది. అమ్మా, టీ లీవ్స్ ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటున్నారు. అవును, కానీ మరి ఆకులు కూడా నేచర్ నుంచి వచ్చినవే కదా. మరి పొగాకు నేచర్ ఇచ్చిన ఆకే, మరి చుట్టుకు తాగొచ్చు. అట్లాగే గంజాయి నేచర్ ఇచ్చిన ఆకే. ఎవరు కావాలి? ఫుడ్ డెలివరీ సార్. నేనేం ఆర్డర్ చేయలేదే. జైల్లో చిప్పకూడు రెడీగా ఉంది సార్ మీకోసం. ఆహా, సార్ 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 ప్లీజ్ సార్ కొట్టకండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 కొట్టకండి సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ కొట్టకండి సార్ ప్లీజ్ సార్. సార్ ఎందుకు కొడుతున్నారు సార్ అసలు? చేసుకోరా.
నేనేం చేశా సార్? నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్ అసలు? అక్కడ ప్రశాంత్ మోహిత కోసం అంత కష్టపడుతుంటే నువ్వు వాళ్ళతో చేతులు కలుపుతావా? ఏం నాటకాలు ఆడుతున్నావురా? మీకు ఎవరేం చెప్పారో, దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు సార్. అసలు ప్రియా నాకు కాల్ చేసి మోహిత గురించి చెప్పకపోతే నీ మీద నాకు డౌటే వచ్చేది కాదురా. ప్రియానా? హలో అంకుల్, నేను ప్రియాని. ప్రియా చెప్పమ్మా. నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి మీరు, ఆఫ్ ద రికార్డ్స్. ఏమైనా ప్రాబ్లమా ప్రియా? ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? లేదంకుల్, నా ఫ్రెండ్ మోహిత అనే అమ్మాయి సస్పిషియస్ గా చనిపోయింది. మర్డరా? లేదంకుల్, ఏదో లోన్ అప్ మ్యాటర్ లో సూసైడ్ చేసుకుందని వాళ్ళ ఫాదర్ అంటున్నారు. కేసు కూడా రిజిస్టర్ చేయనివ్వకుండా బ్లాక్మెయిల్ చేశారు అంకుల్. లోన్ యాప్ అంటే చాలా పెద్ద నెట్వర్క్ ఉంటుందమ్మా. ఎవిడెన్స్ లేకుండా మనం ఏం చేయలేమమ్మా. నీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? తను చనిపోయే 2 days ముందు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అబు అనే పర్సన్కి మనీ ఇచ్చానని చెప్పింది. తర్వాత ఆ పర్సన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం, మోహిత సూసైడ్ చేసుకోవడం అంతా సస్పిషియస్గా జరిగింది. నాకు వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఉంటే పంపించమ్మా, నేను చూస్తాను. సరే ప్రియా, నేను ఫాలోఅప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. డాడీని అడిగానని చెప్పమ్మా. షూర్ అంకుల్, బాయ్. అసలు నీ మీద నాకు డౌటే లేదురా, కానీ నేను ఫాలో అవుతున్న కొద్దీ ఈ స్కామ్ కి కర్త కర్మ క్రియ అన్నీ నువ్వే అని తెలిసిపోయింది. సార్, మీరు నన్ను ఎలాగో నీచుణ్ణి చేశారు, కానీ వాడిని దేవుడు అనుకుంటున్నారు చూడండి. రేయ్, మనిషి ముసుగులో తిరుగుతున్న రాక్షసుడు సార్ వాడు. మీ దగ్గర గన్నుంది కదా సార్, నేను ఎక్కడికి పారిపోనులేండి. అసలు ఈ లోన్ యాపే ప్రశాంత్ సార్. రేయ్, ఏంటి నాటకాలా? ఈ లోన్ యాప్ ప్రశాంత్ అయినప్పుడు మోహిత సూసైడ్ కేసులో స్కామ్ అని పట్టుకునే డ్రామా ఎందుకు? 1 year బ్యాక్ ప్రశాంత్ నన్ను అర్జెంటుగా ఒక ప్లేస్కి రమ్మన్నాడు సార్. ఏంట్రా ఇంత అర్జెంటుగా రమ్మన్నా? మామా, నీ దగ్గర ఎంత డబ్బులున్నాయి? ఇది అడగడానికే ఇక్కడ దాకా రమ్మన్నా. సరే, నీకు సడన్ గా ₹1 వస్తే ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? నా దగ్గర ఒక మాస్ మసాలా బిజినెస్ ప్లాన్ ఉంది. మసాలా బండి పెడతావా? ఏందిరా నువ్వు? సారీ మావా, చెప్పు. మన ప్రాజెక్ట్ పేరు ఘాట్రా. ప్రెజెంట్ సొసైటీలో డబ్బు అవసరం లేనివాడే లేడు. అయితే అలా అవసరం వచ్చిన మనిషికి నేను క్రియేట్ చేసే ఒక లోన్ యాప్ తోడుగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన యాప్లో మనీ తీసుకొని మనకి వడ్డీతో కలిపి ఇస్తారు. జస్ట్ ₹50 వడ్డీ. అబ్బో, చాలా తక్కువే. ఇంక 50 సంద తీసుకో మరి. రోజులు గడిచే కొద్దీ అది 150 కూడా అవుతుంది. అవునా? పోలీస్ బాబాలు చూస్తూ ఊరుకుంటారా? దీనిలో నుంచి ఫస్ట్ కమిషన్ వెళ్ళేది వాళ్ళకే. అలా పెద్ద తలకాయలందరికీ వాళ్ళ కమిషన్ అందుతుంది. అబ్బో, సరే విను. ఘాట్రాలో ఇప్పుడు మన ప్లాన్ ఏఏ అంటే అలౌ యాక్సెస్. ఎప్పుడైతే ఫోన్లో మన యాప్ ఇన్స్టాల్ చేసుకొని అలౌ యాక్సెస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో వెంటనే వాళ్ళ కాంటాక్ట్స్, పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఫొటోస్ మనకు దొరుకుతాయి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోతే మనం లోన్ అప్రూవ్ చేయం. ఓకే. ఆప్షన్ సెలెక్ట్ చేశాక మన ప్లాన్ స్టార్ట్ అవుతుంది. 1 weekలో తీసుకున్న అమౌంట్కి 2 times పే చేయాలి. ఆ తర్వాత 4 times అలా పెరుగుతూ వెళ్తుంది. ఒకవేళ వడ్డీ కట్టలేకపోతే పరిస్థితి ఏంటి? కట్టే వరకు వేధిస్తాం. కట్టకపోతే నూడ్ ఫొటోస్, పర్సనల్ డీటెయిల్స్ మీ కాంటాక్ట్స్లో ఉన్న అందరికీ పంపిస్తామని బెదిరిస్తాం. కానీ సెన్సిటివ్ పీపుల్ కొంతమంది సూసైడ్ చేసుకుంటారుగా మావా. ఒకవేళ అలా జరిగితే ఆ పర్సన్ ఫోన్ నుంచి మన యాప్ డీటెయిల్స్ అండ్ మన కాల్ డీటెయిల్స్ అన్నీ ఒక టీం అరేంజ్ చేస్తుంది. ఆ టీంని ఒక పెద్ద మనిషి లీడ్ చేస్తాడు. ఇప్పుడు అంత పెద్ద బాధ్యత అంటే నువ్వు కాదులేరా. ఏం కాదా? నువ్వు కాదు. సరేలే, ఒకవేళ ఆ టీంలో ఉన్న వాళ్ళు దొరికితే? వాళ్ళకి మనం ఎవరో కూడా తెలియదు. జస్ట్ లైక్ అ గోస్ట్. అండ్ వాళ్ళ ఐపీ అడ్రస్ మన దగ్గర ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా తేడా జరిగినా వాళ్ళు మన దగ్గర నుంచి తప్పించుకోలేరు. అయినా మనం దొరికిపోతే? అందుకే కదా మన బాబాయ్ల కమిషన్ ఇస్తుంది. అబ్బో, ఏమన్నా ప్లానా? మరి ఇంత పెద్దగా లోన్ యాప్ చేయాలంటే చాలా టైం పట్టిద్దిగా. జస్ట్ 6 నెలలే. మరి టీము?
వాడు ఆ తర్వాత నార్కోడాన్ వసంతరాజన్ని కాంటాక్ట్ అయ్యాడు. राजन प्लीज राजन माफ कर लो राजन. राजन प्लीज राजन माफ कर लो राजन. इसे एक बार छोड़ दो राजन. प्लीज राजन एक बार माफ कर दो राजन. प्लीज राजन. ఎవడాడు? కొత్తగా చేరావా? కలకత్తా డ్రగ్ డాన్ సోను లాలా. కద్దరు బట్టలు వేసుకునే వాణ్ణి ఇలా చిరిగిన జీన్స్ వేసుకునే రేంజ్కి తీసుకొచ్చాడు మన అన్న. వీడి కోసం కాన్వే పక్కన పెట్టి సింగిల్ కార్లో రావాల్సి వచ్చింది. వెనకటికొకడు తన యజమానిపై యుద్ధం ప్రకటించినాడు. వాళ్ళ బాస్ ఏమో మర్యాదగా వచ్చి నా కాళ్ళు పట్టుకో నిన్ను ఇలిసేస్తా అన్నాడు. నెల రోజుల తర్వాత ఆ బాస్ ప్లేస్లో ఈ రాజన్ గాడున్నాడు. छोड़ दो राजन प्लीज राजन छोड़ दो. ఇప్పుడు ఆ బాసు నా కాళ్ళపై పడినాడు. కుక్క లెక్క కాళ్ళు పట్టుకోమంటివి, ప్రాణాలతో ఇడిసేస్తానంటివి. కుక్క కాటికి సింహం వేటుకి తేడా తెలియాలి రాసాలా. సారీ 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 డోన్ లాలా. ये हाथ से राजन खाना खिलाया तुम्हारे को. प्लीज एक बार छोड़ दो राजन. నిజమే సెంటిమెంట్ చేసేసినావు. బాగో పారిపో. థ్యాంక్స్ రాజన్. చెత్తనా కొడుకు. నా ప్రశాంత్. చెప్పు ప్రశాంత్. అన్నా ఒక లోన్ యాప్ క్రియేట్ చేయడానికి టీం కావాలి, అది మీరే చేయగలరన్నా? ఈ యాప్లో అవన్నీ మనకేం తెలుసబ్బా, మా తమ్ముడు రుద్రాన్ని అడగనా? లేదన్నా మీరు చూసుకోగలరు. సరే ప్రశాంత్, కావాలంటే టీం అరేంజ్ చేస్తా. మరి నా వాటా ఎంత? వచ్చే లాభంలో మీరు 40% తీసుకోండి అన్నా. అట్నే అప్పా, కానీ తేడా వస్తే తెలుసుగా. తెలుసన్నా, కానీ మీరు ఆ గెటప్తో డాన్లా టీం క్రియేట్ చేస్తే నిలబడదన్నా. అరే అంటే అన్నా అది అర్థమైంది. గెటప్ సెటప్ మార్చాలంటావు అంతేనా? అంతే అన్నా. వేషం మార్చి చాలా రోజులైందప్ప. సరే నేను చూసుకుంటా. హాయ్, నేను వసంత్ రాజన్, అప్కమింగ్ ఆంటర్ప్రెన్యూర్. మీరందరూ ఇండియాలో ఉన్న వేరు ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చారు కేవలం ఒక్క అవకాశం కోసం. ఎస్ ఆర్ నో? మీ అందరిలో కామన్గా 2 పాయింట్స్ ఉన్నాయి. మొదటిది, చిన్నతనం నుంచి ఆకలి తీర్చి అమ్మలేదు, బాధ్యతగా పెంచే నాన్నలు. మై రైట్? ఇంకా రెండో పాయింట్, మీ అందరూ నంబర్ ఇరేజింగ్ అండ్ రివర్స్ ట్రాకింగ్లో ఎక్స్పర్ట్స్. మీ టాలెంట్కి బయట ఎక్కడ అవకాశాలు లేవు. నయా లేవా? కానీ ఆ అవకాశం మీకు నేనిస్తా, బీట్ ఇల్లీగల్ ఆర్ లీగల్. మీరు చేసే ప్రతి టాస్క్ రివార్డ్ ఉంటుంది. నంబర్ ఇరేస్ చేయమని మీకు మెయిల్ రాగానే మీరు ఆ పర్సన్ ఫోన్లో నుంచి ఆ నంబర్ డిలీట్ చేయాలి. మీరెంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తే అంత ఎక్సైటింగ్ రివార్డ్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక్క టాస్క్కి 30,000 అంటే 40,000. సరే 30,000 అనుకుంటే 10 టాస్క్లకి 3 లక్షలు. అదే 100 టాస్క్లకి మహా అయితే మీ అందరి వయసు 25 నుంచి 20 లోపు ఉండొచ్చు. కానీ 30 ఏళ్ళు వచ్చేలోపు మీ అందరూ బిలియనియర్స్. ఒకవేళ టాస్క్ ఆన్ టైంలో ఫినిష్ చేయలేకపోతే మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం తీసుకొని మిగతా వాళ్ళకి పనిచేస్తారు. జోక్ చేయాలి, కూర్చో. టాస్క్ ఫినిష్ అయిపోయినా పర్లేదు, కానీ మన సీక్రెట్స్ అండ్ ప్రైవసీకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం దానికి తగినంత పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీ అందరి ముందు సిస్టమ్స్ ఉన్నాయి.
మీకు చాలా షార్ట్ టైం, అంటే 20 సెకండ్స్ ఇస్తాం. ఈలోపు టాస్క్ ఫినిష్ చేయాలి. ఫినిష్ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఒకళ్ళు కూడా టాస్క్ ఫినిష్ చేయలేదా? అలా సెట్ గాని డైలాగ్స్ సూట్ గాని గెటప్ వేసి మరీ రాజన్ టీం అరేంజ్ చేశాడు సార్. అసలు ప్రశాంత్ని ఎందుకు చంపాలనుకున్నావురా? డబ్బు కోసమా? మొదట్లో బానే ఉండేవాడు సార్. కాలం గడిచే కొద్దీ వాడు నన్ను ఫ్రెండ్ ఇంకా పార్ట్నర్లా కాకుండా కూలోల్లా చూసేవాడు సార్. ఆ రాజన్ గాడైతే నా ఫ్రెండ్స్ని కూడా వాడి కింద కూలోల్లా చూసేవాడు. వచ్చిన ప్రాఫిట్స్లో మాకు షేర్ ఇవ్వకుండా ఆ ప్రశాంత్ గాడు గోవా బ్యాంకాక్ వెళ్ళి ఎంజాయ్ చేసేవాడు. వాడి నిర్లక్ష్యం వల్లే ల్యాబ్లో సస్పిషియస్ యాక్టివిటీస్ మొదలయ్యాయి అని అనుకునేలా చేసి ఆ స్కామర్ని నువ్వే ఫినిష్ చేయి ప్రశాంత్ అని మ్యానిపులేట్ చేశాను. ఊరు నా కొడకలారా, ఎంత ప్లాన్ చేశారా? ఈ ప్లాన్స్ వల్ల మోహిత లాంటి అమాయకులు ఎంతమంది చనిపోయారా? అసలు మోహిత సూసైడ్ చేసుకుంది లోన్ యాప్ వల్లే కాదు సార్. రే కొత్త నాటకాలా? ఇప్పటివరకు లోన్ యాప్ అన్నావు, ఇప్పుడు ట్రాక్ మొత్తం మార్చేస్తున్నావు కదరా. నాటకాలు ఆడాలనుకుంటే అసలు ఏం మాట్లాడేవాడినే కాదు సార్. లోన్ యాప్ వల్ల కాకపోతే మరి స్కామ్ అని పట్టుకోవాల్సిన అవసరం ప్రశాంత్కి ఏంట్రా? ఇదంతా సరే, మరి పెట్టుబడి? గాట్రాలో ఏఏ అంటే ఎలో యాక్సెస్ మాత్రమే కాదు, ఎడిక్షన్ అడ్వాంటేజ్ కూడా. మన పెట్టుబడి గంజాయి. ఏంటి ఇప్పుడు గంజాయి అమ్ముతావా? అమ్మిస్తాం. ఎవరితో? స్టూడెంట్స్. మరి మాకేమైనా ప్యాక్ తక్కువకి ఇస్తావా బాసు? బామ్మర్దే పేకాటే. వచ్చే ప్రాఫిట్స్లో మాత్రం నీకు 20% షేర్ ఇస్తా. వాడి పూర్తి పేరు ప్రశాంత్ బాబీ అలియాస్ బాబ్ మార్లే. ముందు గంజాయి చాక్లెట్స్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి ఎడిక్ట్ అయ్యేలా చేస్తాం. మెల్లగా డబ్బులు తీసుకోవడం స్టార్ట్ చేసి డ్రగ్స్ అలవాటు చేస్తాం. తర్వాత వాళ్ళతోనే అవి అమ్మించి బిజినెస్ పెంచుకుంటాం. అలా ప్లాన్లో ఒక భాగమే ఈ మోహిత సార్. కానీ మా డ్రగ్స్ వల్ల తను సూసైడ్ చేసుకుంటుందని అస్సలు అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ తను ఒక డ్రగ్ ఎడిక్టెడ్ అని వాళ్ళ నాన్నకు కూడా తెలుసు సార్. అందుకే కంప్లైంట్ ఇవ్వలేదు. తప్పే లేదురా నువ్వు వాడిని చంపాలనుకోవడంలో. వాడిని పట్టుకోవడానికి మా నెట్వర్క్ సరిపోదు. కేసు పెడదామంటే ప్రూఫ్స్ ఉండవు. అసలు ఎలా రా వాడిని పట్టుకోవడం? అవసరం లేదు సార్, ఒకడున్నాడు. ఎవరు? రుద్ర. గాట్రాలో GHA అంటే గోస్ట్లీ యాక్టివిటీస్. రాజన్ తమ్ముడు. తాంత్రిక శాస్త్రాల్లో కఠినమైన శిక్షణ పొంది కొన్ని కారణాల వల్ల చెడుదారిని ఎంచుకున్నాడు. మోహితాని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తే ఈ రుద్ర. ఏంటి చేతబడులు చేసుకునేవాడిని మోహిత ప్రేమించిందా? ఇది మేము నమ్మాలా? అలా ప్రేమించింది కాబట్టే రుద్ర తన కోసం వస్తాడు సార్. సంజు బిల్లి రుద్ర కోసం వాడి ప్రాణాలైనా ఇస్తాడు. అన్నా, అమావాస్య దాటుతాంది, పలికి సిద్ధం చెయ్యాలనా? అట్నే అన్నా.
చెప్పేది నాకు అర్థం కావట్లేదమ్మా. నాలోకొచ్చి రుద్రాతో చెప్పండి అమ్మా. ఇద్దరు చంపేశారు రుద్ర. ఎవరు మోహిత చంపేశారా? ఒకరు ప్రశాంత్. ఇంకెవరు మోహిత చెప్పు. ఇంకొకరు మీ అన్న రాజన్. రాజనా? వాడి మీద పగ తీర్చుకునే బాధ్యత నాది మోహిత. అలాగే నువ్వు నాకు పని చేసి పెట్టాలి ప్రశాంత్. చెప్పన్నా. నీకు అమ్మాయి ఫోటో పంపిన తన్ని ట్రాప్ చేసి మత్తుకు బానిసం చేయాలి. సరే అన్నా. ప్లీజ్ ప్రశాంత్, ఒక ఇంజెక్షన్ ఇవ్వచ్చు కదా. ఇవాళ పొద్దున్న కూడా 20,000 పంపించాను. ప్లీజ్, ఇక నా దగ్గర డబ్బులు లేవు. నీకు దండం పెడతాను. రోజుకి టార్చర్ భరించడం కన్నా చచ్చిపోవడం బెటర్. 40,000 కడితేనే రిలీఫ్ దొరుకుతుంది. ప్లీజ్ ప్రశాంత్, ఈ ఒక్కసారి చిన్న డోస్ ఇవ్వు చాలు. మా గోవా నుంచి ట్రక్స్ ఏం ఊరికే రావట్లేదు కదా. డబ్బులుంటేనే మత్తు, లేదంటే ఫోన్ పెట్టేయ్. The number you have dialed is currently busy. రుద్ర బయటికి వెళ్తే చాలా ప్రమాదం బిల్లి. నాకు మీరే న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ పగని మీకప్పగిస్తున్నాను. నాకు తెలిసి ఆ సంజు బిల్లి ఇప్పటికే ప్రశాంత్ కోసం బయలుదేరి ఉంటాడు. వాడికి ఇంకొక పేరు కూడా ఉంది, సైకో బిల్లి. అబ్బో సరే కానీ గాట్రాలో ఆ టిఆర్ అంటే ఏంటి? టిఆర్ అంటే నాకు తెలియదు సార్, కానీ ఆ ప్రాజెక్ట్లో ఒక గన్ను గ్రెనేడ్ చూశాను సార్. అదే టైంలో ప్రశాంత్ కూడా ఏదో ఆర్డిఎక్స్ కాలేజ్ అని మాట్లాడటం విన్నాను. ఆర్డిఎక్స్ కాలేజా? ఆర్డిఎక్స్ అంటే బాంబురా? మామ ఒక్కసారి కుదిలేరా మామ, ప్లీజ్ రా రే, ప్లీజ్ రా రే మామ, ప్లీజ్ రా. నీకు గుర్తుందారా, చిన్నప్పుడు ఆకలేస్తే వాడి పర్సు వీడి పర్సు కొట్టి ఆ రాజన్ గారి దగ్గర గంజాయి కొనుక్కొని ఆకలి లేకుండా 3 రోజులు మత్తులో పడుకునే వాళ్ళం రా. కష్టపడి ఆ స్థాయి నుండి ఇప్పుడు ఇంతలా ఎదిగాం. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఇక లేకుండా చేశాను గాని నీలాగా వెన్నుపోటు పడవలేదురా. సారీ మామ. అసలు నేను గోవా ఎందుకు వెళ్ళానో తెలుసా? ఆ డ్రగ్ లార్డ్ యాంథనీని కలిసి నిన్ను పార్ట్నర్ చేద్దామనేరా. కానీ నువ్వు గాట్రా ప్లాన్ మొత్తం వాడికి చెప్పేశావు. నీలాంటి ఫ్రెండ్ బతికుండడం వేస్ట్ రా. हेलो प्रशांत भाई। बोल रहे जिन्ना। इस देश को अपना ताकत दिखाने के समय आ गया है। हमें अपने दुश्मन देश से आरडीएक्स लोड मिला। शादी इंकेंत सेपట్లో ప్లాన్ చేసావు? 1 मिनट में दूल्हा शादी के लिए तैयार है। ఇన్నాళ్ళుగా మనం ఎదురు చూసింది దీనికోసమే. सावधान रहे, रुद्र और बिल्ली तुम्हें मारने की कोशिश कर रहे हैं। కానీ చూసుకుందాం. शांत के लिए आवाज। ठीक है जिन्ना, खुदा हाफिज। ठीक है भाई, खुदा हाफिज।
సార్ చనిపోయింది నా తమ్ముడు. నేను చూస్తూ ఊరికే కూర్చోలేను సార్. ఎవిడెన్స్ లేకుండా హైకమాండ్ మనకి సపోర్ట్ ఇవ్వదని నీకు తెలుసు కదా. తీగలాగితే డొంక కదిలినట్టు నేను ఫాలో అప్ చేసిన కొద్దీ అన్ని ప్రూఫ్స్ దొరికాయి సార్. జస్ట్ గివ్ మీ వన్ ఛాన్స్ సార్, ప్లీజ్. హైకమాండ్తో నేను మాట్లాడి చూస్తాను. యూ ప్రొసీడ్ విక్రమ్. థ్యాంక్ యూ. జై హింద్ సార్. ఏంటి నాన్న? తీగలాగితే దొంగ కదలడం అంటే ఏంటి నాన్న? నీకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలబ్బా? ఒక చిన్న కథలాగా చెప్పు నాన్న.